ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రారంభించారు. సకాలంలో దృష్టిలోపాన్ని గుర్తించి కళ్లజోడు వాడితే కంటి సంబంధిత సమస్యలను అధిగమించవచ్చని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ప్రజలందరికీ స్క్రీనింగ్ చేయించి కళ్లజోడు పంపిణీ చేయడం అవసరమైన వారికి ఆపరేషన్ చేయించే కార్యక్రమాన్ని ఉచితంగా ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. 4 రాష్ట్రాల సీఎంలు కలిసి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రెండో విడత చేపడుతున్న కార్యక్రమం కంటి వెలుగు. మొదటి దశలో ఆల్రెడీ ఒక కార్యక్రమం జరిగింది. ఈ రోజు ఎవరికైతే కంటి చూపు సక్రంగా లేక చాలా మంది కూడా అవగాహన లేదు ఉండదు. చాలా మంది కనపడకపోతే రోజుల తరబడి మనం వేడి చేస్తే లాస్ట్ కి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కానీ అదే సకాలంలో మనం సైట్ యొక్క దృష్టి లోపాన్ని దృష్టిలో పెట్టుకుని కంటి అద్దాలను గనక మనం పెట్టుకుంటే ఆపరేషన్ నివారించి మనకి ఏ రకమైన కళ్ళ జోడిస్తే మనకు అక్షరాలు గాని ఎదురుగున్న మనుషులు గాని కనపడతారో ఆ యొక్క నివారణ చర్యలో భాగంగా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే తెలంగాణ ప్రజలందరినీ ఒక స్క్రీనింగ్ ద్వారా కంటి వెలుగు ప్రసాదిస్తున్న గొప్ప ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారికి మనం ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచంలోనే అతిపెద్ద రెండో విడత చేపడుతున్న కార్యక్రమం కంటి వెలుగు. మొదటి దశలో ఆల్రెడీ ఒక కార్యక్రమం జరిగింది. ఈ రోజు ఎవరికైతే కంటి చూపు సక్రంగా లేక చాలా మంది కూడా అవగాహన లేదు ఉండదు. చాలా మంది కనపడకపోతే రోజుల తరబడి మనం వేడి చేస్తే లాస్ట్ కి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కానీ అదే సకాలంలో మనం సైట్ యొక్క దృష్టి లోపాన్ని దృష్టిలో పెట్టుకుని కంటి అద్దాలను గనక మనం పెట్టుకుంటే ఆపరేషన్ కూడా నివారించి మనకి ఏ రకమైన కళ్ళ జోడిస్తే మనకు అక్షరాలు గాని ఎదురుగున్న మనుషులు గాని కనపడతారో ఆ యొక్క నివారణ చర్యలో భాగంగా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే తెలంగాణ ప్రజలందరినీ ఒక స్క్రీనింగ్ ద్వారా కంటి వెలుగు ప్రసాదిస్తున్న గొప్ప ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తాం.